ఆర్ఎన్ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నం ప్రకటించిన భారత ప్రభుత్వం. అద్వానీతో మాట్లాడి అభినందన తెలియజేశారన్న మోదీ. హైదరాబాద్ వేదికగా జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయం. షామీపేట రిసార్టుకు తరలింపు. పెందుర్తి నియోజకవర్గంలో సిపిఎం పార్టీకి షాక్. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు ఆధ్వర్యంలో వైసీపీలో చేరిన సిపిఎం పార్టీకి చెందిన మహిళలు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న తాటికొండ రాజయ్య. పద్మ పురస్కారాల విజేతలకు రేపు తెలంగాణ ప్రభుత్వ సన్మానం. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ చేతుల మీదుగా సన్మానం. అండర్-19 వరల్డ్ కప్ లో కొనసాగుతున్న భారత్ జైత్రయాత్ర. నేపాల్పై విజయంతో సెమీస్ ఖరారు. $73,000 మార్కును అధిగమించిన సెన్సెక్స్. ఇన్వెస్టర్ల ఉత్సాహాన్ని నింపిన కేంద్ర మధ్యంతర బడ్జెట్. బీజేపీ అగ్రనేత రాజకీయ కురువృద్ధుడు అద్వానీని భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నకు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఎల్కే అద్వానీ గారికి భారత రత్న పురస్కారం ఇవ్వబడుతోందనే విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయనతో నేను మాట్లాడాను. ఈ పురస్కారాన్ని పొందబోతున్నందుకు అభినందన తెలియజేశాను. సమకాలీన కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞుల్లో అద్వానీ ఒకరు. మన దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు కృషి చిరస్మరణీయమైనవి. అట్టడుగు స్థాయిలో పనిచేయడం దగ్గర నుండి దేశానికి ఉప ప్రధానమంత్రి చేయడం వరకు ఆయన జీవితం ఎంతో ఉన్నతమైనది. దేశ హోంమంత్రిగా, సమాచార శాఖ మంత్రిగా కూడా ఆయన సేవలందించారు. ఆయన పార్లమెంటరీ జోక్యాలు ఎంతో ఆదర్శప్రాయమైనవి, ఎంతో ఆలోచనప్రాయమైనవి అని మోదీ ట్వీట్ చేశారు. అద్వానీతో దిగిన ఫోటోలను కూడా మోదీ షేర్ చేశారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ తరపున 4 పార్లమెంట్ స్థానాలు, 6 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను మంత్రి మేరుగు నాగార్జున, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. రాజమండ్రి, నర్సాపురం, గుంటూరు, చిత్తూరు ఎంపీ స్థానాలకు మైలవరం, మార్కాపురం, గిద్దలూరు, నెల్లూరు సిటీ, జిడి, నెల్లూరు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ఛార్జీలుగా నియమించిన వారి పేర్లను వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే పార్లమెంటుకు అలాగే అసెంబ్లీకి కొన్ని నియోజకవర్గాలు ఫైనలైజ్ అయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడు మన మంత్రి మేరుగు నాగార్జున గారు చదివి వినిపిస్తారు. ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ క్రింది పేర్కొన్న లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. రాజమండ్రి ఎంపీ పార్టీ సమన్వయకర్తగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్, అలాగే నర్సాపురం ఎంపీ పార్టీ సమన్వయకర్తగా అడ్వకేట్ గూడూరి ఉమాబాల, గుంటూరు ఎంపీకి పార్టీ సమన్వయకర్తగా ఉమారెడ్డి వెంకటరమణ, గుంటూరు ఎంపీ ఉమారెడ్డి వెంకటరమణ, చిత్తూరు ఎంపీ ఎస్ రెడ్డెప్ప, ఎవరైతే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారో వారిని, మైలవరం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు యాదవ్, మైలవరం
సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు యాదవ్, అలాగే మార్కాపురం సమన్వయకర్తగా అన్నా రాంబాబు, గిద్దలూరు సమన్వయకర్తగా కె నాగార్జునరెడ్డి, నెల్లూరు సిటీ సమన్వయకర్తగా ఎండి ఖలీల్, నెల్లూరు డిప్యూటీ మేయర్ గారు వారు, అట్లాగే జీడీ నెల్లూరు సమన్వయకర్తగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులు కె నారాయణస్వామి, ఎమ్మిగినూరు సమన్వయకర్తగా బుట్టా రేణుక, వీరిని సమన్వయకర్తలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు నియమించడం జరుగుతూ ఉంది. జార్ఖండ్ జేఎంఎం ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టు తదనంతర పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం వారిని హైదరాబాద్ కు తరలించారు. వారు నిన్ననే రావాల్సి ఉంది, కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో శుక్రవారం చేరుకున్నారు. రాంచీ నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న 12 మంది జేఎంఎం ఎమ్మెల్యేలను అటు నుండి నేరుగా షామీర్పేటలోని ఓ రిసార్ట్ కు 2 బస్సులు తరలించారు. ఈ నెల 5న జార్ఖండ్ అసెంబ్లీలో కొత్త ముఖ్యమంత్రి చంపై సోరెన్ బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జేఎంఎం కాంగ్రెస్ పార్టీ కూటమి అప్రమత్తమైంది. జార్ఖండ్ ఎమ్మెల్యేల బాధ్యతల్ని మంత్రి పొన్నం ప్రభాకర్ చూసుకుంటున్నారు. అసెంబ్లీ బల నిరూపణ వరకు ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోనే ఉండనున్నారు. అన్నా ఎంతమంది అన్నా? పెందుర్తి నియోజకవర్గంలో సిపిఎం పార్టీకి షాక్ తగిలింది. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు ఆధ్వర్యంలో వైసీపీలో చేరిన సిపిఎం పార్టీకి చెందిన మహిళలు సుమారు 100 మంది సిపిఎం పార్టీకి చెందిన మహిళలు వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన మహిళలకు పార్టీ కండవా కప్పి వైసీపీలో ఒక ఆహ్వానించిన ఎమ్మెల్యే, అభివృద్ధి సంక్షేమం చూసి వైసీపీ పార్టీలోకి మహిళలు చేరినట్లు వెల్లడించిన ఎమ్మెల్యే వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ పార్టీ విజయం సాధిస్తుందని వెల్లడి. నమస్కారం. ఈరోజు శుభదినం అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ముఖ్యంగా పెందుర్తి అర్బన్ ప్రాంతంలో ఎప్పటి నుంచో కూడా సిపిఎం పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ అనేకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి రజనీ అక్క గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో వాళ్ళ పార్టీలో జాయిన్ అవడం అనేటువంటిది చాలా సంతోషం. హృదయపూర్వకంగా రజనీ అక్క గారిని వాళ్ళ కండువా కప్పి మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అందించామో గతంలో నేను చెప్పినటువంటి విధంగా ఎక్కడా కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, రాజకీయం కానీ చూడకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించాం. మరి ఇటువంటి సంక్షేమ పాలన మళ్ళీ రావాలి అనేటువంటి ఒక సంకల్పంతో అందరం కూడా పనిచేస్తున్నాం. మరి ఇటువంటి తరుణంలో అనేకమైనటువంటి రాజకీయ నాయకులందరూ కూడా రాజకీయ పార్టీలు ఏకమై ఒక సంక్షేమ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించాలని చూస్తున్నటువంటి సమయంలో మరి ఇటువంటి తరుణంలో మరి రజనీ అక్క లాంటి వాళ్ళు, విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళు, సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పార్టీలోకి వచ్చి మాకు మద్దతు తెలిపినందుకు మరొకసారి మా పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా 3 సంవత్సరాలుగా జీహెచ్ఎంసీలో 30 గంటలు కూడా ప్రజా సమస్యలపై చర్చ జరపలేదని, 3 నెలలకు ఒకసారి జరగాల్సిన కౌన్సిల్ సమావేశం 6 నెలలకు కూడా ఒకసారి జరగట్లేదని, దీనివల్ల జీహెచ్ఎంసీ ప్రజలు సమస్యలో కూరుకుపోయారని, జీహెచ్ఎంసీ అవినీతి అధికారుల చేతుల్లో బంధించబడిందని కార్పొరేటర్స్ అంటున్నారు. వెంటనే సర్వసభ్య సమావేశం జరపాలంటూ బీజేపీ కార్పొరేటర్లు గతంలో జనవరి 3, జనవరి 25 మరియు ఎన్నోసార్లు కమిషనర్ మరియు మేయర్కి విజ్ఞప్తి చేసినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇప్పటికైనా సరే అధికారులు, అధికార పాలన యంత్రాంగం సిగ్గు తెచ్చుకొని సర్వసభ్య సమావేశాన్ని జరపాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. 3 సంవత్సరాల్లో కనీసం
30 గంటలు, 30 కన్నా తక్కువనే, కానీ 30 గంటల కన్నా తక్కువ సమయం కూడా ప్రజా సమస్యలపైన చర్చ జరగలేదు. ప్రతిసారి ఏదో ఒక నెపంతోనో, అవినీతి ఆఫీసర్ల నిర్వాహకంతోనో కౌన్సిల్ ప్రతిసారి పోస్ట్ పోన్ అవుతా ఉంది, చర్చ సరిగ్గా జరగట్లేదు. జిహెచ్ఎంసీ సెక్షన్ 81C యాక్ట్ ప్రకారం ప్రతి 3 నెలలకి జరగాల్సినటువంటి కౌన్సిల్ సమావేశం 6 నెలలు అయినప్పటికీ కూడా పెట్టట్లేదు. పెట్టిన ప్రతిసారి కూడా తూతూ మంత్రంగా చర్చ లేకుండా, ఏదైతే అజెండా పెడతా ఉన్నారో ఆ అజెండా పైన డిస్కషన్ లేకుండా, ప్రశ్నలు ఏవైతే సభ్యుల దగ్గర తీసుకోవాల్సిన ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలు కూడా కనీసం పూర్తిగా చర్చకు రానియకుండా, సభ్యులకు కూడా పూర్తిగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, అంత తొందర ఏమొచ్చింది? కౌన్సిల్ సమావేశం 2 గంటల్లో 3 గంటల్లో పెట్టేదే 6 నెలలకోసారి. దాంట్లో కూడా 2 నెలలకి 3 నెలలకు ఒక్కసారి కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే ముగించాల్సినటువంటి తొందరపాటు ఎందుకు? ఈరోజు మనందరినీ భాగ్యనగర్ ప్రజలు ఎన్నుకున్నది ప్రజా సమస్యలపైన చర్చించడానికి. ప్రజల మధ్య అనేక సమస్యలు ఉన్నాయి. ఒకవైపు కుక్కకాటు తోటి అనేక మంది పసిపిల్లలు చనిపోతా ఉన్నారు. నాలా పనుల నిర్లక్ష్యంలో అనేక మంది పసిపిల్లలు చనిపోతా ఉన్నారు. ఒక కలాసిగూడ కానీ, ఒక అంబర్పేట కానీ, నిన్న మనకి రాకపోయినా కూడా శంషాబాద్ లో కూడా ఒక ఘటన జరిగింది. అదే కాకుండా ఇంజనీరింగ్ పనుల జాప్యం, అవినీతి అధికారుల నిర్వాహకం. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా, ఒక అర్బన్ బయోడైవర్సిటీ తీసుకున్నా, టౌన్ ప్లానింగ్ తీసుకున్నా, ఏ ఒక్క డిపార్ట్మెంట్ తీసుకున్నా పూర్తిగా అవినీతిమయమైంది. పెందుర్తి 96, 97 వార్డుల్లో ఎమ్మెల్యే అదీప్ రాజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో తిరుపతిగా కొలవబడుతున్న పెందుర్తి వెంకటాద్రిపై గత కొన్ని సంవత్సరాలుగా వెంకటాద్రి ఘాట్ రోడ్డు పనులు ప్రయత్నించినప్పటికీ తన హయాంలో జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అంతేకాక 96, 97 వార్డుల్లో సుమారు 4 కోట్ల రూపాయల ఖర్చుతో పలు అభివృద్ధి కార్యక్రమాల పనులకు శంకుస్థాపన జరిగాయని, త్వరితగతిన పనులు ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. తిరుపతిగా పిలుచుకునేటువంటి పెందుర్తిలో ఉన్నటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించినటువంటి ఏదైతే ఘాట్ రోడ్, దిగువ ఘాట్ రోడ్ ఉందో, మరి గత కొంతకాలంగా అనేకమైన పెద్దలు ప్రయత్నించినప్పటికీ కూడా అది కుదరలేదు. స్వామివారి ఆశీస్సులతో మరి ముఖ్యంగా మనం ఈ ఘాట్ రోడ్ని ఫామ్ చేయడమే కాకుండా దానికి సంబంధించి ఇవాళ బీటీ లేయర్ వేయడానికి కూడా 61,40,000 రూపాయలతో దానికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ దిగువ రోడ్ అంటున్నది కొన్ని వేల మంది భక్తులు ఇవాళ మన ఈ ఈ దేవాలయానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి ఒక మంచి రోడ్ని, దిగువ రోడ్ని కూడా మరి బీటీ రోడ్డుకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మరి ఏదైతే ఎప్పటి నుంచో ప్రజల తాలూకు ఆకాంక్ష, మరి ముఖ్యంగా ఇదే 96 వార్డుకి సంబంధించి పెందుర్తి పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ వరకు వెళ్ళేటువంటి రోడ్డును కూడా పూర్తిగా వైడెన్ చేస్తూ సుమారుగా 1,54,00,000 రూపాయలతో మరి దానికి కూడా శంకుస్థాపన చేసుకున్నాం. అంతేకాకుండా 95వ వార్డులో కూడా ఒక ప్రధానమైనటువంటి రోడ్డు ఏదైతే ఉందో కంఫర్ట్ హోమ్స్కి వెళ్ళేటువంటి రోడ్డును కూడా సుమారుగా 1,67,00,000 రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాము. అదేవిధంగా 93వ వార్డులో కూడా ఒక చిన్న కాంపౌండ్ వాల్కి అన్నీ కూడా ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సుమారుగా 3,96,16,000 అంటే 4 లక్షలు తక్కువ 4 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్క్లకి వాళ్ళు శంకుస్థాపనలు చేశాము. మెదక్ జిల్లా రామయ్యంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు మాట్లాడుతూ 6వ తారీఖున సిద్దిపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. ఆ రోజు మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో కొంపల్లి నుండి 1000 కార్లతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్దిపేటకు తరలిరావడం జరుగుతుందన్నారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. హనుమంతరావు గారు, మైనంపల్లి రోహితరావు గారు, మన శాసనసభ్యులు కలిసి కొంపల్లి నుండి 1000 కార్లతో కాన్వాయిగా సిద్దిపేట నియోజకవర్గాన్ని చుట్టుముట్టబోతుంటూ అక్కడ ఆ నియోజకవర్గ పర్యటనలో భాగంగా సిద్దిపేట పట్టణంలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తూ అక్కడ కార్యక్రమాలు దానికి మెదక్ నియోజకవర్గం నుండి ప్రతి కాంగ్రెస్ నాయకుడు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా మా ఎమ్మెల్యే రోహితరావు గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఈ ప్రాంతం నుంచి కూడా కాంగ్రెస్ శ్రేణులు తరలి వెళ్ళి సిద్దిపేటలో హరీష్ రావుతో తాడుపేట తెలుసుకోవడానికి కాంగ్రెస్ నాయకులు సిద్ధంగా ఉన్నాం.
ఎందుకంటే మెదక్ నియోజకవర్గం సర్వనాశనం కావడానికి ముఖ్య కారకుడు హరీష్ రావు గారు. ఈ ప్రాంతంలో తన అహంకారంతో అట్టడుగు స్థాయికి తీసుకుపోయిన ఈ నియోజకవర్గాన్ని మన శాసనసభ్యురాల నిర్లక్ష్యం వల్ల ఇంకా హరీష్ రావు గారు ఓడిపోయాక కూడా వాళ్ళు బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ మెదక్ నియోజకవర్గంలో పర్యటిస్తూ హరీష్ రావు తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కేవలం 2 నెలలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాలేదు. ఈ మళ్ళీ ఇక్కడ మీటింగ్లు పెట్టుకుంటూ ఆయన వంకర బుద్ధి పొందుకోకుండా మళ్ళీ మెదక్ నియోజకవర్గంలో పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీపై మా శాసనసభ్యులపై తన నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటూ దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఇక నుంచి హరీష్ రావు గారు మెదక్లో అడుగు పెడితే ఈ మెదక్ నియోజకవర్గంలో ఆయన అడుగు పెడితే ఎక్కడికక్కడ అడ్డుకుంటాం, ఆయన ఈ నియోజకవర్గం పులిమేరలు దాటించి కొడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో హరీష్ రావును వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మెదక్ పూర్తిగా అభిమానం కానీ కూడా ఆయనే కారణం. కాబట్టి ఆయన ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని ఆయన సిద్దిపేటకు పరిమితం అయితే మంచిగా ఉంటుంది, లేనట్టయితే ఆయన అడగడం అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఖచ్చితంగా ప్రతి గ్రామం నుంచి ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి కూడా హరీష్ రావు కాన్స్టిట్యూన్సీ చుట్టుముడతామని హెచ్చరిస్తున్నాం. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పీసీని గ్రామ నూతన సచివాలయ భవనాన్ని ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 40 లక్షల వ్యయంతో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రణస్థలం మండలం ఎంపీపీ ప్రతినిధి పిన్నింటి సాయి కుమార్, ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతినిధి లంకలపల్లి ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు మహంతి పెద్దరాము నాయుడు, వైస్ ఎంపీపీ రాయపురెడ్డి బుజ్జి, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ పిల్ల ఆనంద్ పాత్రుడు, మహిళా అధ్యక్షురాలు గూరాన మానస, సర్పంచుల సంఘం అధ్యక్షులు రెడ్డి విశ్వేశ్వరరావు, పీసీని పంచాయతీ ఎంపీటీసీ పత్తివాడ నాగమణి, రణస్థలం మండలం సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ సచివాలయ కన్వీనర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గృహ సారథులు, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన తర్వాత మనకి డబ్బా సచివాలయం కాదు పక్కన పెట్టి, కానీ 100 సచివాలయాలు, 100 రైతు భరోసా కేంద్రాలు, 100 వెల్నెస్ సెంటర్లు మన పేరు మీద ఆ గ్రామాల్లో అప్పుడు మన పూర్వం మన పెద్దలు ఉండేవి. మండల పరిషత్ దీంట్లో సూర్యనారాయణ నాయుడు గారి పేరు లేకపోతే శ్రీరామ నాయుడు గారి పేర్లు ఉండేవి. అలాగే అన్ని గ్రామాల్లో మనం వెళ్ళేసరికి మన పేరు ఆ విధంగా ఆ గ్రామాల్లో ఒక శిలాఫలకాల మీద కనబడితే మనకు అది జీవితమే మనకు ఒక ఆనందదాయకమైన రోజులు. ఇవన్నీ కాదు కాబట్టి ఇలాగే ప్రతి గ్రామంలో కూడా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ కలిసికట్టుగా పనిచేసి కార్యకర్తలు కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మళ్ళీ ప్రజలందరికీ మంచి చేయగలుగుతాం. లేదు ఈ ప్రభుత్వం మీద ఏమైనా మనం అశ్రద్ధ వహించి మనం ఏమైనా పని చేయక పక్కన పెట్టి ఏమైనా అశ్రద్ధ వహించామా, రేపు రానున్న రోజుల్లో ప్రజలకు ఎటువంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు ఉండవు, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఉండవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మంచి పని చేసి 2,60,000 కోట్ల రూపాయలు ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారే ఓడిపోతే వచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ప్రజలు ఏమైనా ఉంచుతారని ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రజలందరికీ ఏ నాయకుడు అవసరం లేకుండా డైరెక్ట్గా మా అవసరం కానీ, ఎమ్మెల్యే అవసరం కానీ, ఎంపీపీ అవసరం కానీ, ప్రెసిడెంట్ అవసరం కానీ, ఎంపీటీసీ అవసరం కానీ లేకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటుందని ఒక ఆలోచనతో పక్కన పెట్టి మీ అందరికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఆలోచన చేసి వస్తే మళ్ళీ మరిన్ని మంచి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది, గ్రామ అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు ఆర్థికంగా మహిళలు ఎంత బాగా ముందున్నారో మీరు అందరూ కూడా గమనించారు. ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట గండపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో వైసీపీకి కోలుకోలేని భారీ షాక్ తగిలిందని వైసీపీకి సంబంధించిన సర్పంచ్ అడబాల రామాంజనేయులు, ఉప సర్పంచ్ రాయుడు జ్యోతి, వార్డు మెంబర్లు ధార వెంకటరమణ, జక్కంపొడి వెంకన్న, మోడిపోయిన అమ్మాజీ, మామిడాల పెద్దకాపు, సర్పంచ్ రామాంజనేయులు అనుచరగణం 500 మందితో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ నెహ్రూ పార్టీ కండువాలతో స్వాగతం పలికారు. ముందుగా జ్యోతుల నెహ్రూకు భారీ ఊరేగింపుగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బాణసంచ కాల్పులతో గ్రామ సచివాలయం వరకు మహిళల మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. పని కావాలంటే నిర్మమటంగా పని అడిగేవాడు, చేయించుకునేవాడు. ఎవరొచ్చినా పని చేయడం అన్నది అదొక అలవాటు. మా వాళ్ళు ఇబ్బంది పడేవారు కూడా. ఆయన ఒక సిద్ధాంతంతో ఉండడం, ఆ రకంగా మరి రాజకీయంగా దూరంగా ఉన్నాం. తర్వాత ఆంజనేయులు తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక అభ్యర్థి అయితే అప్పుడు అతనితో పాటు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అట్టడుగుపోయింది, ఎవరు ఆదరించేవాళ్ళు లేరు. ఆయన
ఇది ఎందుకు చెప్తున్నానంటే కొందరాజు యొక్క వ్యక్తిత్వం గురించి. మళ్ళీ అది పునర్నిర్మాణం అవుతుందని ఆశ లేదు. అయినా సరే ఎందుకో అందుకు నేను ఆ సిద్ధాంతాలకు కట్టుబడి కాంగ్రెస్ కండువ వేసుకున్నాను భుజం మీద. ఈ దశలో నేను ఎందుకు తీసేయాలి అని చెప్పేసి అతను తీసేయకుండా ఉన్నాడు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం తిమ్మాయిపల్లి గ్రామంలోని బాలింతల పసిపిల్లల్ని వారి ఆరోగ్యం పట్ల అంశాలపై గ్రామానికి చెందిన ఏఎన్ఎం ఆశా వర్కర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెలలో శనివారం ఏదో ఒక శనివారం గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి పర్యవేక్షణ చేయవలసి ఉంటుందన్నారు. అందులో భాగంగానే తిమ్మాయిపల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగిందని తెలిపారు. రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి, కొద్దిగా చేర్పులు మార్పులు అవసరమని వారికి సూచించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు జయంతి, ఆశా వర్కర్ వెంకటమ్మ పాల్గొన్నారు. బాలింతలు సెంటర్ కి వచ్చి పిల్లల్ని చూయించారు. డిప్టీ డిమాండ్ చౌతాండ్రు డివిజన్. మామూలుగా మనకు వైద్య ఆరోగ్య శాఖలో ప్రతి బుధవారము శనివారము పిల్లలకు సంబంధించిన వ్యాధి నిరోధక టీకాలు, గర్భవతులను పరీక్ష చేయడం, ఇది ఒక యాక్షన్ ప్లాన్ ఉంటుంది. బుధవారం అయితే హెడ్ క్వార్టర్స్లో, శనివారము మనకు చిన్న చిన్న విలేజ్లో అంటే గ్రామ పంచాయతీలలో ఉంటుంది. ఆ విధంగా మనం ఈరోజు తిమ్మాయిపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ దాదాపు 10 మంది పిల్లలకు ఈరోజు వ్యాక్సిన్ డ్యూ ఉంది వాళ్ళకు. దానికి మన ఏఎన్ఎంస్, ఆశాలు, ఇక్కడున్న ఎమ్మెల్యేహెచ్పీలు చేయడం జరుగుతుంది. ఇంకా వీటితో పాటు మనకు ఎన్సిడి అనే ఒక ప్రోగ్రాం ఉంది. ఈ నెలలో లెప్రసీ అవేర్నెస్ స్పర్శ అని ఒక ప్రోగ్రాం జరుగుతుంది. టీవీకి సంబంధించినవి జరుగుతున్నాయి. అన్నీ మొత్తం మీద ప్రతి నెలలో ఒక శనివారం ఈ తిమ్మాయిపల్లి గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్ కూడా మా ఎమ్మెల్యేహెచ్పీ కానీ, ఏఎన్ఎం కానీ, ఆశా కార్యకర్త కానీ దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. వాళ్ళ రికార్డ్స్ అవన్నీ చూస్తే సంపూర్తిగానే ఉన్నాయి. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళకు ఎలా సరిదిద్దుకోవాలో చెప్పడం జరుగుతుంది. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలై ఢీలా పడిన బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ టికెట్ ను రాజయ్యకు కేసీఆర్ నిరాకరించారు. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. దీంతో అప్పటి నుండే ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారు. తన అనుచరులతో లోతుగా చర్చించిన తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పడమే బెటర్ అనే నిర్ణయానికి ఆయన వచ్చారు. ఇప్పటికే ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచింది. నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చించడానికి సీఎంను కలిశామని వీరు చెబుతున్నప్పటికీ వీరి కలయిక పలు అనుమానాలకు తావిస్తోంది. పద్మ పురస్కారాలకు ఎంపికైన విజేతల్ని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది. రేపు శిల్పకళ వేదికలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పద్మ విభూషణ్ కు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ నటుడు చిరంజీవిని మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం రేవంత్ రెడ్డి తరపున ఆహ్వానించారు. వెంకయ్యనాయుడును జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో, చిరంజీవిని అన్నపూర్ణ స్టూడియోస్ లో మంత్రి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువ కప్పి పుష్పగుచ్చాలు అందించి అభినందన తెలియజేశారు. వెంకయ్యనాయుడు చిరంజీవితో పాటు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన బుర్రవీణ వాద్యకారుడు, దాసరి కొండప్ప యక్షగాన కళాకారుడు, గడ్డం సమ్మయ్య, సాహితీవేత్తలు కూరెళ్ల విఠలాచార్య, కేతావత్ సోమ్లాల్, శిల్ప కళాకారుడు సత్తి ఆనందాచారిని రేపు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించనుంది. పద్మశ్రీ విజేతలను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆహ్వానించాలని మంత్రి జూపల్లి సాంస్కృతిక శాఖ అధికారులను ఆదేశించారు. డీటెయిల్స్ చూస్తే దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ లో భారత్ జోరు కొనసాగుతుంది. సూపర్ 6 దశలోనూ భారత్ కుర్రాల జట్టు ఎదురు లేకుండా ముందుకు సాగుతోంది. ఇవాళ బ్లూ ఫౌంటైన్ లో నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 132 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తద్వారా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 297 పరుగులు చేశారు. సచిన్ దాస్, కెప్టెన్ ఉదయ్ సహరాన్ సెంచరీలతో మెరిశారు. అనంతరం 298 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన నేపాల్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఆ జట్టులో కెప్టెన్ దేవ్ ఖనాల్ చేసిన 33 పరుగులే అత్యధికం. చివర్లో దుర్గేష్ గుప్తా నాటౌట్, ఆకాష్ చంద్ పోరాడంతో నేపాల్ ఆలౌట్ కాకుండా తప్పించుకుంది. భారత్ బౌలర్లో సమీ ఫౌండే 4 వికెట్లతో నేపాల్ దెబ్బతీశారు. అర్షిన్ కులకర్ని 2, రాజ్ లింబానీ 1, ఆరాధ్య శుక్లా 1, మురుగన్ అభిషేక్ 1 వికెట్ తీశారు. దేశీయ స్టాక్ మార్కెట్లో ఈ రోజు ఫుల్ జోష్ కనిపించింది. మధ్యంత బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రజాకర్షక పథకాల జోలికి వెళ్లకపోవడం ఇన్వెస్టర్లను ఇంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలో మార్కెట్లు ఈ రోజు పరుగులు పెట్టాయి. సెన్సెక్స్ ఒకానొక సమయంలో 73,000 మార్కును అధిగమించి 73,089కి చేరుకుంది. అయితే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో భారీ లాభాలు ఆవిరయ్యాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 440 పాయింట్లు పెరిగి 72,086కు చేరుకుంది. నిఫ్టీ 156 పాయింట్లు ఎగబాకి 21,854 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్
4.10%, ఎన్టీపీసీ 3.34%, టీసీఎస్ 2.98%, టాటా స్టీల్ 2.89%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 2.74%, టాప్ లూజర్స్ యాక్సిస్ బ్యాంక్ -1.42%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.33%, హిందుస్థాన్ యూనిలివర్ -0.81%, ఐటీసీ -0.60%, ఎల్ఐన్టీ -0.57%. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నం ప్రకటించిన భారత ప్రభుత్వం. అద్వానీతో మాట్లాడి అభినందన తెలియజేశారన్న మోదీ. హైదరాబాద్ వేదికగా జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయం. షామీర్పేట రిసార్టుకు తరలింపు. పెందుర్తి నియోజకవర్గంలో సిపిఎం పార్టీకి షాక్. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు ఆధ్వర్యంలో వైసీపీలో చేరిన సిపిఎం పార్టీకి చెందిన మహిళలు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న తాటికొండ రాజయ్య. పద్మ పురస్కారాల విజేతలకు రేపు తెలంగాణ ప్రభుత్వ సన్మానం. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ చేతుల మీదుగా సన్మానం. అండర్-19 వరల్డ్ కప్ లో కొనసాగుతున్న భారత్ జైత్రయాత్ర. నేపాల్పై విజయంతో సెమీస్ భర్తీ. $73,000 మార్కును అధిగమించిన సెన్సెక్స్. ఇన్వెస్టర్ల ఉత్సాహాన్ని నింపిన కేంద్ర మధ్యంతర బడ్జెట్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.